ప్రియమందే, యోబులో దేవుడు సహనాన్ని చూశాడు. ఏ ఏ విషయాల్లో చూశాడో మనం నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో రాస్తున్నాడు, యోబు కోల్పోయిన దాని విషయంలో సహనం చూశాడు దేవుడు. యవదాస్తిని కోల్పోయాడు, ఒంటరోడైపోయాడు యోబు. ఒంటరితనములో ఉన్న ఆస్తిని కోల్పోయి ఒంటరితనములో ఉన్న సహనాన్ని చూశాడు దేవుడు యోబులో. అందుకే అపవాది ఓడిపోయాడు అక్కడ యోబు విషయం. రెండవదిగా ఆరోగ్యాన్ని కోల్పోయిన సహనాన్ని చూశాడు దేవుడు. మూడవదిగా బైబిల్ గ్రంథములో సంతానమును కోల్పోయిన సహనాన్ని దేవుడు చూశాడు యోబులో. ఆదరణ లేని మాటలు పలుకుతున్నప్పుడు ప్రజలు ఆ మాటలకి ఏ విషయంలో కూడా తన మనస్సు కృంగిపోకుండా నిలబడినప్పుడు సహనాన్ని దేవుడు చూశాడు, సహనం చూశాడు. చివరిగా మనుషులందరూ ఎగతాళి చేస్తూ ఉంటే ఎగతాళి మాటల విషయంలో సహనాన్ని దేవుడు చూశాడు కనుక రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ రోజు నీలో ఉందా మనసు? దేవుని ఎరిగిన నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుణ్ణి గణపరుస్తున్న నీవు, దేవుని యొద్దకు వచ్చిన మనం నిజంగా సహనము కలిగి ఉంటున్నామా? అయ్యో వాక్యం వింటున్నామే, దేవుని సన్నిధికి వెళ్తున్నామే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామే, దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నామే, ఎందుకు మనము సహనము కలిగి ఉండలేకపోతున్నాను నేనని ఒక్కసారి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? నీలో ఏ పరిస్థితి ఎలాగో మారిన సహనం ఉండాలి, సహనం ఉండాలి. హల్లెలూయా.